హైవేస్ జరిగింది ఘోర ప్రమాదం, కానీ తప్పింది పెను విపత్తు. వర్డ్స్ ఇంకా ఎలా ఫ్రేమ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ద థింగ్ ఈస్, పెను ప్రమాదమే కానీ చాలామందిని కాపాడారు. ఎవర్రా అంటే ఇండియన్స్. ప్రమాదం జరిగింది ఎక్కడ? అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్లో బాల్టిమోర్ సిటీ దగ్గర. పటాప్స్కో అని చెప్పేసి ఒక రివర్. ఇది థింక్ అట్లాంటిక్ ఓషన్. అది అట్లాంటిక్ ఓషన్ బ్యాక్ వాటర్ లాగా అనుకోవచ్చు. 60 కిలోమీటర్లు ఉంటుంది నదిలాగా. ఇది బాల్టిమోర్ సిటీ దగ్గర ఉంటుంది. అడుగు లోతు వచ్చేసి 50 అడుగులు పైగా ఉంటుంది. ఓకే, సో ఈ షిప్లు బాల్టిమోర్ యొక్క పోర్టు నుంచి దీని త్రూనే ఈ అట్లాంటిక్ సీలోకి ఎంటర్ అయిపోయి ఓషన్లోకి ఇచ్చేసి ఇంకా అలా ఏ దేశంలో అంటే ఆ దేశంలో అలా వెళ్ళిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అమెరికాకి సంబంధించేసి ఈస్ట్ సైడ్ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు సదరన్ పార్ట్ లాగా ఫీల్ అవ్వచ్చు. మెయిన్ ఇక్కడ ఏంటి, సినర్జీ మెరైన్ కంపెనీకి సంబంధించి 2015లో తయారు చేసినటువంటి ఒక పెద్ద షిప్ పేరు డాలీ. ఎవరిది? సింగపూర్ వాళ్ళది. ఈ బాల్టిమోర్ షిప్లో కంటైనర్లు మొత్తం కూడా లోడ్ చేశారు. దెన్ కదలాలి. నేను నైట్ వచ్చేసి వాళ్ళ టైమింగ్ ప్రకారం మిడ్ నైట్ 12 గంటల 44 నిమిషాలకి షిప్ మూవ్ అయింది. షిప్ మూవ్ అయినటువంటి కాసేపటికే షిప్లోంచి లైట్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అండ్ పొగలు వస్తూ ఉన్నాయి. ఏదో తేడా కొడుతుంది వాళ్ళకి. ఈలోపు చూస్తే నియర్ బై వచ్చేసి ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ ఉంది. ఇది వచ్చేసి ఈ పటాప్స్కో నదిపై 1977లో నిర్మించారు. మిడ్ నైట్ అరౌండ్ 1:30 అవుతుంది అప్పటికే. అయినా కానీ ఆ బ్రిడ్జి మీద వెహికల్స్ వెళ్తున్నట్టుగా మొత్తం 4 లైన్ హైవే. అది 4 లైన్ బ్రిడ్జి. అరౌండ్ 2.6 కిలోమీటర్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్లు కనుక ఈ షిప్ ఢీకొంటే, ఎందుకు పవర్ సిస్టమ్ కంట్రోల్ తప్పింది. ఆ పిల్లర్లు కనుక ఢీకొంటే బ్రిడ్జి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా ఆ బ్రిడ్జి మీద వెహికల్స్ ఏమైనా ఉంటే వాటి పరిస్థితి ఏంటి అసలు? ఓ మై గాడ్ అని చెప్పేసి ఇమీడియట్గా SOS సిగ్నల్స్ అని పంపిణీ, మేడే సిగ్నల్స్ అని అంటారు. మేడే 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 అంటూ విమానాల్లో కానీ షిప్లకు సంబంధించి కానీ ఎమర్జెన్సీ పర్పస్ అన్నప్పుడు వాళ్ళు సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. వీఆర్ ఇన్ థ్రెట్ అన్నట్టు కావచ్చు, వీఆర్ ఇన్ ప్రాబ్లంలో ఉన్నాం, ఇంక మమ్మల్ని మీరు కాపాడాల్సిందే అన్నట్టు చెప్తారు. మేడే 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 అంటూ. ఇందులో వచ్చేసి మేడేకి సంబంధించి చెప్పేది ఏంటంటే, ఆ ఫస్ట్ వెసల్ అది ఏంటిది, విమానమా షిప్పా లేదంటే ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, 2 అందున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మెంబర్స్ అన్నట్టు చెప్తూ, 3 అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటారు. అందుకే మేడే 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 అని చెప్తారని అంటారు. సరే, ఈ SOS సిగ్నల్స్ వచ్చేసి మేరీల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పంపించేస్తున్నారు. SOS అన్న సరే సేవ్ అవర్ షిప్ అన్నట్టు అనుకోవచ్చు. సో ఎమర్జెన్సీ సిగ్నల్ పంపారు అండ్ ప్రాబ్లంలో ఉందన్నట్టు చెప్పున్నారు, అంత అలర్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి 1:30 ఇమీడియట్గా బ్రిడ్జికి 2 వైపులు ఉన్నటువంటి వారిని అలర్ట్ చేసేసి క్లోజ్ చేసేసారు. ఇదేమో అరౌండ్ 9 మైళ్ళ వేగంతో ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 16 కిలోమీటర్లు అలా వేసుకోవచ్చు. ఓకే, సో షిప్ మూవ్ అవుతుంది, కంటైనర్లు భారీగా ఉన్నాయి, డాలీ షిప్ వస్తుంది. ఇక వస్తూనే కొట్టేసింది. దేన్ని? బ్రిడ్జ్ యొక్క పిల్లర్లను కొట్టేసింది. ఈ బాల్టిమోర్ దగ్గర ఉన్నటువంటి దీన్ని వచ్చేసి ఫ్రాన్సిస్ స్కాట్ కీ, ఐ థింక్ ఫ్రాన్సిస్ స్కాట్ కీ ఆ బ్రిడ్జికి సంబంధించి వాళ్ళు పెట్టుకున్న పేరు. 1977లో పెట్టారు. పిల్లర్ని కొట్టగానే ఒక్కసారిగా అసలు ఎక్కడెక్కడ బ్రేక్ అయ్యి పడిపోతూనే ఉంది. అన్ఫార్చునేట్లీ ఇంత అలర్ట్ చేసి ఇంత చేసుకున్నా నైట్ టైం ఆ బ్రిడ్జ్ మీద పనులు చేసేవాళ్ళు ఉన్నారట. 6 ఉన్నారు. పాపం 6 పడిపోయారు కింద నేలలో. బట్ ఇంకొంతమంది రకరకాల వార్తలు రాస్తున్నారు. నాకున్న సమాచారం అయితే, నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే ఈవెన్ ఆ బ్రిడ్జ్ విజువల్స్ చూస్తున్నా కానీ ఎక్కడ కూడా పైనుంచి కార్లు లేదంటే బస్సులో లేదంటే బండ్లో పడిన దాకా నాకు కనిపించలే. బట్ వార్తలు అయితే రెస్టారెంట్ రాస్తూ ఉన్నారు. ఈవెన్ ఈ మేరీల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ కానీ వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే, షిప్లో 22 మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా భారతీయులు. షిప్ వచ్చేసి సింగపూర్ది.
సో బాల్టిమోర్ నుంచి బయలుదేరి ఇది ఇక్కడి నుంచి శ్రీలంక వెళ్ళాలి. దీని యొక్క రూట్ అయితే ఇది. అందులో 22 మంది భారతీయులే. ఆల్రెడీ ఈ షిప్ లో పవర్ సిస్టమ్ ఫెయిల్ అయిందనే విషయం వాళ్ళకి తెలియకనే నీరు ఉన్నటువంటి మేరీల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తున్నారు. దాంతో మేము బ్రిడ్జ్ ఇరువైపులా కూడా రాకపోకలు నిషేధించున్నాము, ఆపేసాము. సో ఈలోపు ఆ షిప్ వచ్చేసి ఇంకా ఢీ కొట్టేసింది. పవర్ అండ్ సిస్టమ్ కంట్రోల్ చేయబోయేటప్పటికీ ఈ బాల్టిమోర్ యొక్క బ్రిడ్జ్ని కొట్టేసింది, ఈ ఫ్రాన్సిస్ స్కాట్ కి బ్రిడ్జ్ని. కూలిపోయింది, కుప్ప కూలిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా శిథిలాలు మొత్తం తీస్తున్నాం. 50 అడుగులు లోతు ఉంది. అండ్ ఆ షిప్ మీద చాలా ఉన్నాయి. అండ్ చాలా వాటికి శిథిలాలన్నీ కూడా దానిలోనే పడిపోయి ఉన్నాయి. బట్ ఎంత వీలైతే అంత త్వరగా యాక్చువల్గా షిప్ ఓనర్ దగ్గర నుంచి వసూలు చేయాలి ఈ బ్రిడ్జికి సంబంధించి ఎంత ఖర్చు అయితే అది. బట్ బైడెన్ ఏమన్నాడు, ఫెడరల్ గవర్నమెంట్ ముందు పెట్టుకుంటుందిరా బాబు, ముందు ఎమర్జెన్సీ పని అవటం కావాలి, ఆ తర్వాత చూసుకుందాంలే అన్నాడు. ఇక బైడెన్ శబాష్ ఇండియన్స్, ఎందుకు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అలర్ట్ చేస్తున్నారు, లేదంటే ఎన్ని ప్రాణాలు పోయేంటో తెలియదు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం అయితే పైన పనిచేస్తున్న 6 పడ్డారని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఎదుగులాట ప్రారంభిస్తున్నారు. అందులో ఒకరిద్దరు దొరికిన అంటున్నారు పాపం. బట్ మరికొంతమంది ఇంకొంతమంది పడ్డారు, ఆ కార్లు వెళ్తూ అది నిజం అంటున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. సో అలర్ట్ కనుక మనం జారీ చేయకపోతే ఎంతమంది చనిపోలే కూడా లెక్కట్లే, అంత ప్రమాదం జరిగేది. అలర్ట్ చేయటం అండ్ షిప్కు సంబంధించేసి కంట్రోల్ చేయలేని దాని విషయాన్ని ముందుగానే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం, అందులో వాళ్ళు భయపడకుండా చూడటం. ఎందుకంటే షిప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కావాలి, సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈరోజు ప్రపంచం అంతా కూడా కొనియాడుతూ ఉంది. భారతీయులు చాలా తెలివిగా వ్యవహరించి ముందు చూపుతో ముందు జాగ్రత్తగా ఈ మేరీల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయబట్టి ఇదంతా పెను ప్రమాదాన్ని తప్పించగలిగి ఉన్నారు. బ్రిడ్జ్ కూలిపోయింది, కానీ మనుషులు ప్రాణాలు అయితే దక్కే కదా, పాపం దాని మీద పని చేస్తున్న వారి మీద కాపాడలేకపోని చెప్పేసి బాధపడతా ఉన్నారు. సో ఓవరాల్గా జరిగింది అయితే